నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. టాలీవుడ్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇప్పుడు పోలీసులు టాలీవుడ్‌లో ఉక్కుపాదం అవుతున్న పరిస్థితి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లు అంటే ఇటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అదేవిధంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా స్టేషన్‌లో విచారిస్తున్న పరిస్థితి. సో, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాహుల్ అయ్యర్ గారు, ముఖ్యంగా ఇటు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ని ప్రమోషన్స్‌గా వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇవాళ 'ప్రకాష్ రాజ్' అదేవిధంగా 'విజయ్ దేవరకొండ', 'రానా'కు నోటీసులు జారీ చేశారు? అసలు ఏం జరుగుతుంది? 'ప్రకాష్ రాజ్‌కి', 'విజయ్ దేవరకొండకి', 'రానా'కి నోటీస్ జారీ చేసింది బెట్టింగ్ యాప్స్. అంటే ఇప్పుడు జనాలు ఏవైతే మోసపోతున్నారో, జనాలు ఏవైతే చూసి వాళ్ళ డబ్బులని దాంట్లో పెట్టి నష్టపోయి సూసైడ్ అటెంప్ట్స్ దాకా చేసుకొని ఫ్యామిలీలకు దూరం అవుతున్నారో, ఇవన్నీ వాళ్ళకి తెలిసి చేశారా, తెలియకుండా చేశారా అనేది మాట్లాడదాం ముందు. 'డ్రీమ్11' అనే యాప్ గుర్తుందా అండి మీకు? ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది రేపు 22 నుంచి. ఆ 'డ్రీమ్11' యాప్‌ని మన ఇండియాలో బ్యాన్ చేశారు. ఎందుకు? అదొక బెట్టింగ్ యాప్. ఆర్‌సీబీ గెలుస్తదా? చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తదా? ఎస్ఆర్‌హెచ్ గెలుస్తదా? ఎంఐ గెలుస్తదా? ఇలా వీటన్నిట్ల మీద ₹100 నుంచి, ₹10 నుంచి, ₹1,00,000 దాకా డైరెక్ట్‌గా బెట్టింగ్ చేయొచ్చు అని చెప్పి ప్రమోట్ చేసిన యాప్ వీళ్ళందరూ. సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, 'షారుఖ్ ఖాన్' దగ్గర నుంచి, 'జాకీ ష్రాఫ్' దగ్గర నుంచి, 'రణబీర్ కపూర్', 'రణ్వీర్ సింగ్', 'అశుతోష్ రానా', మన 'రానా' గారు, అండ్ 'ప్రకాష్ రాజ్', 'విజయ్ దేవరకొండ', 'తమన్నా భాటియా', 'మంచు లక్ష్మి' వీళ్ళందరూ ప్రమోట్ చేసింది ఆ యాప్‌ని. ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడు తెలుగు సెలబ్రిటీస్ మీద ఇంత బ్యాన్ చేస్తున్నారు అంటున్నారు కదా! జియో మీద చేయాలి. రిలయన్స్ జియో వాళ్ళు 'డ్రీమ్11'ని డైరెక్ట్‌గా ఐపీఎల్‌కి అనుసంధానం చేసి ప్రమోషన్స్ ఇప్పించారు. మీకు గుర్తుందో లేదో 2020, 21 కరోనా టైమ్ 21 తర్వాత ఐపీఎల్‌ని ప్రమోట్ చేయడానికి 'డ్రీమ్11'లో చూడండి, 'డ్రీమ్11'లో మీరు అని డైరెక్ట్‌గా బెట్టింగ్ చేయండి అనకుండా కూడా 'డ్రీమ్11'లో మీరు చూడండి, 'డ్రీమ్11'లో యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయండి అని ప్రమోట్ చేశారు. బట్ అది బెట్టింగ్ యాప్. దానివల్ల చాలామంది నష్టపోయారు. చాలామంది చనిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారని తెలిసాక ఈ ఆర్టిస్టులు మళ్ళీ బయటకొచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, ట్విట్టర్‌లో కానీ ఒక వీడియో పెట్టి, ఇవి మేము యూజ్ చేయమని చెప్పామండి. తర్వాత దీనివల్ల చాలా నష్టాలు జరిగాయి. మీరు యూజ్ చెయ్యొద్దు. మేము మాకు ఎవరైతే ఎండోర్స్‌మెంట్, ఆ యాప్‌ని ప్రమోట్ చేయడానికి ఒక ఎండోర్స్‌మెంట్ అంటారు. ఎండోర్స్‌మెంట్ సైన్ చేసేటప్పుడు మాకు దాంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పండి ముందే అని మేము అడుగుతాము. దానికి వాళ్ళకి ఒక 40, 50 పేజెస్ ఒక సైనింగ్ ఉంటది. దాంట్లో వీళ్ళన్నీ చదువుకొని సైన్ చేయాలి. ఎవరికి ఓపిక ఉంటుంది అవన్నీ సైన్ చేయడానికి? దే ఆర్ గెట్టింగ్ రెమ్యునరేషన్ ఆర్ నాట్. దానికి ప్రమోట్ చేసిన దానికి ఏంటి అని. సో కాల్డ్ సెలబ్రిటీస్. 'ప్రకాష్ రాజే' చెప్తున్నాడు, 'రానానే' చెప్తున్నాడు. ప్రో కబడ్డీకి కూడా ఉండింది. వాట్ ఎవర్ ద స్పోర్ట్స్, ఆ యాప్స్‌ని దాంట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు తెలుసా లూడో కింగ్, క్యారమ్స్, చెస్ ఇవన్నీ కూడా వాటిల్లో ఉంటాయి డిఫరెంట్. దాంట్లో నువ్వు బెట్ చేసుకోవచ్చు. నువ్వు గెలుస్తావా, నువ్వు గెలవా అని. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ కసినో అనుకోవచ్చు. మినీ కసినో ఇన్ ద మొబైల్. కానీ ఈ సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎవరైతే రెచ్చిపోయి డబ్బులు సంపాదించి తిరుగుతున్నారో, వాళ్ళు ఏ రోజు బయటకొచ్చి ఇది తప్పు అని చెప్పలే. ఎందుకంటే వాళ్ళ మొబైల్స్‌లో చూడరా అండి, పలానా వాళ్ళు చనిపోతున్నారు, పలానా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ దాకెళ్లారు, పలానా వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి చూస్తుంటారు కదా! చూసినప్పుడైనా అరే! మన ఫాలోవర్స్‌లోనే ఉంటారేమో. ప్లస్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్‌లో కానీ, ట్విట్టర్ మెసేజెస్‌లో కానీ, "అక్క, అన్న, మీరు చెప్పిందని మేము చూసామన్నా, మేము ఇంత నష్టపోయాం, 10,000 నష్టపోయాం, 15,000 నష్టపోయాం" అంటే వాడు దాన్ని బ్లాక్ చేస్తారు. ఆ బ్లాక్ చేసే వాళ్ళలో ముఖ్యంగా ఉండేది విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్. ఈ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ బ్లాక్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు దాని నుంచి ఆనందం పొందుతారనమాట. అదొక సైకోయిజం. వీళ్ళు బ్లాక్ చేస్తారు. ఎందుకంటే ఈ మెసేజెస్‌ని చూపించి మేము పలానా విష్ణుప్రియ అక్కకి మెసేజ్ చేశాము, పలానా వాళ్ళకి మెసేజ్ చేశాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇదిగోండి ప్రూఫ్ అని చూపిస్తారని వీళ్ళు బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేస్తే ఆ మెసేజ్ కనపడదుగా. పిచ్చోళ్ళు పాపం స్క్రీన్ షాట్ తీసుకోరు కదండీ. ఎక్కడో ఊర్లల్లో ఉంటారు వీళ్ళని నమ్మి. వీళ్ళు ఈరోజు వెళ్ళి నిన్న విష్ణుప్రియ పంజగుట్టకి వెళ్ళి, "మేడం, మీరు ఎంత డబ్బు తీసుకొని ప్రమోట్ చేశారు మేడం ఈ యాప్‌ని" అంటే, "అసలు నేనా? నేను ప్రమోట్ చేయలేదండి." "మేడం ఒక్క నిమిషం మీకు వీడియో చూపిస్తాను."
ఓహ్! ఇది నేనే కదా! ఓహ్! ఇది అప్పుడు వాళ్ళు నాకు జస్ట్ ఏదో ప్రమోషన్ కోసం అడిగారండి. రూ. 1000 తీసుకున్నాను నేను అంటే, నెక్స్ట్ టైమ్ పోలీసులు దాంట్లో చూపించింది 14,00,000. 14,00,000 చూపించి ఆమె అక్కడ పోలీసుల ముందుకెళ్ళి నిజం చెప్పాలిగా. నిన్ను అరెస్ట్ చేయట్లా, నీ మీద సుమోటో కేస్ ఎయ్యట్లా, నీకేంలా. జస్ట్ నీకు నోటీస్ పంపించి వచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇమ్మన్నారు. యాస్ పర్ ద రూల్. అక్కడికెళ్ళి నువ్వు అబద్ధాలాడి ఇరుక్కోవడం దేనికండి? సో, దీస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ యూ షుడ్ నాట్ ప్లే. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు. ఎవరైతే ఈ యాప్‌ని అనుసంధానం చేసుకొని, వీళ్ళని యుటిలైజ్ చేసుకొని, వీళ్ళని ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు టిక్‌టాక్ బ్యాన్ అయిందా? డ్రీమ్ లెమన్ బ్యాన్ అయిందా? ఆ కంపెనీ వాళ్ళకి పెద్ద ఎత్తున పరువు నష్టం దావాలు వేశారా గవర్నమెంట్? లా అండ్ ఆర్డర్ ఉంది కదా! లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా తెలిసి ఇంకా బయటకొచ్చి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిన వ్యక్తులెవరు? ప్రముఖ వైఎస్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరిగే శ్యామల గారు, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, నేను డబ్బులు ఇట్లా వేళ్ళ మీద విసిరేస్తా, మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నాకు ఇన్‌బాక్స్‌లో పెట్టండి, మీరు నిద్రపోయేటప్పుడు వచ్చి మీ పక్కలో పెట్టేస్తాననే హర్ష సాయి. ఎందుకెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి? ఎందుకు నీ డీటెయిల్స్ అన్వేష్ అంతా బయట చెప్తుంటే, మీరు అన్వేష్ ఎప్పుడో చేసిన వీడియో తీసుకొచ్చి పెడుతున్నారు. అన్వేష్‌కి తెలీదా? ఒకవేళ నీ సైడ్ చూపిస్తున్నప్పుడు 4,000 మన సైడ్ చూపిస్తామని అన్వేష్‌కి తెలీదా? అన్వేష్ చేసిన వీడియోకి వాడు పక్క రోజో, నెల తర్వాతనో వచ్చి, బాబు ఇయన్నీ వాడకండ్రా బాబు, దీనివల్ల చనిపోతున్నారంట అని చెప్పిన వీడియో అదే యూట్యూబ్‌లో ఉంది గదా! మీకు అన్వేష్ ప్రమోట్ చేసిన ప్రమోషనల్ వీడియో ఉంది కానీ, అన్వేష్ దాన్ని వాడొద్దు అని చెప్పిన వీడియో కనపడలేదా యూట్యూబ్‌లో? నేను ఇక్కడ అన్వేష్‌ని సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే ఇప్పుడు మంచులక్ష్మి గారు కూడా వీడియో పెట్టారు. ఇవన్నీ తప్పండి. ఈ వీడియోస్ మీరు వాడకండి పొరపాటున అని చెప్పి. వాళ్ళు డబ్బులు తీసుకున్న దానికి జనాలు నష్టపోతున్నారని తెలిసి బయటకొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని చెప్పినప్పుడు, మీరందరూ వాళ్ళ డబ్బుల మీదే కదా బతికేది. ఇప్పుడు వీళ్ళు రీల్స్ చూస్తారు కాబట్టే మానిటైజేషన్ అయ్యి వాళ్ళ డబ్బులొస్తాయి. ఆ డబ్బుల మీదేగా బతికేది. నువ్వెంత కష్టపడి టాలెంట్ తెచ్చుకొని ఇక్కడి దాకొచ్చావు. ఇక్కడి దాకొచ్చినప్పుడు ఆ టాలెంట్ నువ్వెందుకు అడ్వాంటేజ్‌గా తీసుకోలేదు? ఎందుకు నువ్వు దాన్ని మిస్‌యూజ్ చేసావు? ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? నీ తల్లి, నీ తండ్రి, ఇంతమంది చనిపోయిన కుటుంబాలు, లేకపోతే ఇంతమంది నష్టపోయిన కుటుంబాల ఉసురు నీకు తగలట్లే? ఆ మాత్రం తెలీదా? సెన్స్ లేదా? వాళ్ళ దాంతోనే ట్రిప్పులకెళ్తారు. థాయిలాండ్‌లు, బాలీలు, అక్కడికెళ్ళి తాగుతారు, తిరుగుతారు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి వీళ్ళకి డబ్బులు? సెన్స్ ఇప్పుడు కామన్ మ్యాజిక్ ఆలోచించండి. 'జబర్దస్త్‌లో' రీతు చౌదరికి కానీ, లేకపోతే 'బిగ్ బాస్‌లో' విష్ణుప్రియకి కానీ కోట్లొచ్చాయా? లేకపోతే వాళ్ళకి ఆస్తులున్నాయా? ఏదైనా సుమన్ టీవీకో ఇంకేదో సో అండ్ సో ఎక్స్ ఛానల్స్‌కో వాళ్ళు ఇంటర్వ్యూస్‌కి ఇచ్చినప్పుడు, అసలు మాకేం లేదండి, మేము ఇక్కడ పూరిపాకలో ఉంటాం, మేము గుడిసెలో ఉంటాం మేము. కారు కూడా మేము బస్సులో వెళ్తామని చెప్తారు. మరి తిరిగేదేమో ఫ్లైట్‌లు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేస్తే ఫ్లైట్ ఎక్కితే గోవా, ఫ్లైట్ ఎక్కితే థాయిలాండ్, ఫ్లైట్ దిగితే పటాయా. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు వీళ్ళందరికీ? నువ్వు టాలెంట్‌గా సంపాదించుకో. నీకు ఇంత అని చెప్పు. 10,000 ఇస్తున్నారు రెమ్యునరేషన్, 12,000. ఇండస్ట్రీలో మేము కూడా ఉన్నాం. మాకు ఎక్కడెక్కడ ఎంతెంత రెమ్యునరేషన్‌లు ఇస్తారో మాకు కూడా తెలుసు. ఈవెంట్‌కెళ్తే ఎంత రెమ్యునరేషన్ వస్తాయో మాకు కూడా తెలుసు. బట్ వెన్ యూ ఆర్ ఎర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్ అదర్, బీ జెన్యూన్. అరే బాబు, తప్పు అయిపోయిందిరా, నేనేదో ప్రమోట్ చేశాను, మీరిది యూజ్ చేయొద్దు, నష్టపోవద్దు, మీ పేరెంట్స్‌కి తెలియకుండా డబ్బు దీంట్లో పెట్టొద్దు అని ఒక మాట చెప్పేస్తే, నువ్వు తీసుకున్న దానికి నువ్వు న్యాయం చేసినట్టు అవుతావు. నీ వల్ల నిన్ను నమ్ముకున్నోళ్ళు అవరే విష్ణుప్రియక్కే చెప్పింది, లేకపోతే హర్షసాయి అన్న చెప్పాడు, లేకపోతే సో అండ్ సో శ్యామలక్క చెప్పిందని వాళ్ళే వదిలేస్తారు. మీరు ఆ ముసుగులో బతికి ఇప్పుడు ఆ ముసుగుని తీయడానికి భయపడుతున్నారు. ఆ ముసుగు మిమ్మల్ని ఊరేసుకునేదాకా తెచ్చేస్తది. వాళ్ళు కూడా వేసుకోవడం, మీరే వేసుకుంటారు ఊరి. బికాస్ దిస్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్ అండి. సజ్జనార్ గారు కానీ, లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ సీరియస్. నిన్న చూసారా అండి పాపం 14,00,000 ఎవరి వల్ల? ఆ భయ్యా సన్నీ యాదవ్ వల్ల. ఖతార్‌లో జాబ్ చేస్తారంట వాళ్ళ నాన్న. ఇక్కడికొచ్చాడు, 14,00,000 పోయిందని ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు పోయిందంటే, వీడు భయ్యా సన్నీ యాదవ్ వీడియోలు చూసి ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ₹10,000 సాధించి 14,00,000 దాంట్లో పెట్టేశాడు. వాళ్ళ నాన్న 10 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఖతార్‌లో కడుపు కట్టుకొని, అక్కడ తిన్నది దొరక్క వాళ్ళని తిట్టించుకుంటూ ఆ కమ్యూనిటీ పీపుల్‌తో ఇక్కడికొచ్చి ఇంత ఆ పరేషాన్ బాయ్స్ వాళ్ళ ఇంటికి ఈరోజు వాళ్ళ అమ్మగారు పలానా ప్రముఖ ఛానల్ వాళ్ళు వెళ్తే, మా కొడుక్కి అసలు ఏం తెలీదండి, మా కొడుక్కి అసలు ఫోన్ వాడటమే తెలీదు. మీ కొడుకు ఇక్కడ ఇంతమంది వీడియోలు తీస్తున్నాడు, ఇంతమందితో చేస్తున్నాడు, 2 ఆడపిల్లల రేప్ కేసులో ఉన్నాడు. చిన్న బాబు బబ్బులు అని బబ్బు వాడి పేరు. వాళ్ళ అక్కని రేప్ చేస్తే ఆ కేసు ఉంది, ఇంకా నడుస్తుంది. నువ్వు మీ కొడుక్కి ఏం తెలీదని ఎట్లా అంటున్నావు? నీ కొడుకు ఆధార్ నెంబర్ కొడితే చిట్టా రాదు పోలీస్ డిపార్ట్మెంట్‌లో? ఎందుకమ్మా ఇంట్లో చేయడము? ఇప్పుడు నువ్వే కదా నష్టపోతావు నీ కొడుకు జైల్లోకి వెళ్తే. ఇప్పుడు ఒప్పుకొని సరే ఇప్పుడు వాళ్ళేం అరెస్ట్ చేస్తామని చెప్పట్లేదండి. ఎవరైతే కావాలని తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళకి అరెస్ట్ గ్యారంటీ.
ఎవరైతే ముందుకొచ్చి పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు వచ్చి దానికి సంబంధించి వాళ్ళ లాయర్‌లో ఎళ్లి సమాధానం చెప్తే, దానికి తగ్గట్టుగా పర్యవసానం ఏందని ఆలోచిస్తారు. బికాజ్ ఎవరు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకోరు. బికాజ్ దే ఆర్ సో కాల్డ్ సెలబ్రిటీస్. ఓకే. సమాజంలో వాళ్ళకంటే ఒక రెప్యుటేషన్ ఉంది. ఆ రెప్యుటేషన్ కావాలని పోలీసోళ్ళు గాని, లా అండ్ ఆర్డర్ గాని పోగొట్టాలని చూడరు కదా! మీరు తెలియకుండా చేశారు. ఇప్పుడు తెలిసింది. వచ్చి క్షమాపణ చెప్పండి. దానికేంటి నొప్పి?